గేమ్ చేంజర్ ఏ పరిస్థితి ఏంటి సార్? గేమ్ చేంజర్లో మీది ఎలాంటి వేషం అది? గేమ్ చేంజర్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. అంటే రివీల్ చేయకూడదా? అంటే శంకర్ గారిది కాబట్టి రివీల్ చేయకూడదు, ఎందుకంటే సినిమా ముందు ఓకే. ఆయన వెరీ పర్టికులర్ కాబట్టి. బట్ ఒక సీను స్ట్రాంగ్ సీన్ ఉంటుందండి, అంటే రామ్ చరణ్ గారితో కాంబినేషన్ కాంబినేషన్ ఉందండి. మంచి సీన్, చాలా మంచి సీన్. అంటే నా సీన్ తర్వాతే హీరో క్యారెక్టరైజేషన్ పెరుగుద్ది అనమాట ఆ సినిమాలో. ప్లస్ మెయిన్ ఇప్పుడున్న ట్రెండ్ ఫిలిం అది. జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు మేబీ ఇప్పుడున్న లైక్ కరెంట్ సిచ్యువేషన్ కాదు ఆ ఫిలిం, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి డెఫినెట్గా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కాబట్టి డెఫినెట్గా నాకు తెలుసుండి జనాల్లో బాగా చాలా బాగుంటుందని అనుకున్నా. అంటే చాలా బాగా జనాలు అందరూ కనెక్ట్ అవుతుంది. ఓకే. బర్నింగ్ ఇష్యూ అంటే ఐ మీన్ ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషనే సార్? అంతే, అంటే లైక్ ఆఫీసర్ కదా. అవును, టీజర్లో కూడా రివీల్ చేశారు కదా. అవును అవును వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా రివీల్ చేశారు. అవును. మన ఊరు నుంచి వెళ్ళిన క్యాండిడేట్ ఒక మంచి పొజిషన్ ఐఏఎస్ క్యాడర్లో వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి రివీల్ చేశారు. కాబట్టి నో ప్రాబ్లం, మనం మాట్లాడుకున్నది. ఇప్పుడున్న కరెంట్ ఇష్యూ కాబట్టి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. అయితే ఇంకోటి సార్, మనకి ఇప్పుడు ఈ జర్నీలో దాదాపు నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల పైన అవుతుంది కదా సినిమా కెరీర్ మీది? 25 years. అంటే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 25 years అంటే ఇండస్ట్రీకి. ఓకే. ఎన్ని సినిమాలు చేశారు సార్ సుమారుగా? నాకు తెలిసి హీరోగానే దాదాపు ఒక 20 సినిమాలు అయినట్టున్నాయి. 15 చిన్నవి పెద్ద అన్నీ కలిపి ఒక 80-90 మూవీస్ చేసి. 80-90 మూవీస్. మంచి కెరీర్ నాకు తెలిసి, మంచి కెరీర్. మీరు ఎలా ఉన్నారు ఈ కెరీర్ పట్ల? సాటిస్ఫై? ఎప్పుడు హ్యాపీ అండి, ఎందుకంటే మనకి మెయిన్ ఎప్పుడైతే హీరో అవుదాం అనుకున్నానో ఆ డ్రీమ్స్తో ఇండస్ట్రీకి వచ్చానో అవి ఫుల్ఫిల్ అవ్వకుండా ఇండస్ట్రీలో మేబీ రకరకాలుగా ఒక ఫోటోగ్రాఫర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా మళ్ళీ తిరిగి చిన్న చిన్న ప్యాషన్ ఉంది కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతి రోలు, చిన్న రోలు ఏదంటే అది ప్రతి రోలు చేశాను. ఒక సింగిల్ సీన్ చేశాను, 2-3 సీన్లు హీరో కూడా చేశాను అలాగా ఎప్పుడు. ఎందుకంటే నాకు ఇష్టం అండి యాక్టింగ్ అంటే. అలా ప్రతి అవకాశం ఉపయోగించుకోవటం వల్లే మళ్ళీ నాకు వినాయకుడు రావటం. హ్యాపీ డేస్ తర్వాత బాగా గుర్తింపు వచ్చింది మీకు కదా? అవును. హ్యాపీ డేస్కి ముందు కెరీర్ ఎలా ఉంది సార్ అది? హ్యాపీ డేస్ ముందు అప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేశాను నేను, చేపిట్ నీచే అని షార్ట్ ఫిలిం. సందీప్ అని డైరెక్టర్ తను. జఫ్ఫా అని మూవీ వచ్చింది కదా బ్రహ్మాండంగా. సేమ్ అదే నేను షార్ట్ ఫిల్మ్ 1 hour షార్ట్ ఫిల్మ్ హిందీలో చేసాం. చేపిట్ నీచే నన్ను అంటే 6 అడుగుల లోపల కప్పెట్టేస్తారు అనమాట. నా దగ్గర ఒక ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్తో ఎలా కాంటాక్ట్ చేస్తాను అనేది. నాకు అప్పుడు హిందీ కూడా రాదు. హిందీలో చేపిట్ నీచే అనే షార్ట్ ఫిలిము ఎప్పుడంటే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ చేసాం. అది మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ షార్ట్ ఫిలింతో స్టార్ట్ అయిందండి నా జర్నీ. తర్వాత ఆ షార్ట్ ఫిలిము రామానాయుడు స్టూడియోలో ల్యాబ్లో వేస్తే ప్రియదర్శిని రామ్ గారు అది చూడటానికి వచ్చి నన్ను ఫస్ట్ టైం మనోడు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్. మనోడు దాని తర్వాత మొదటి సినిమా. మొదటి సినిమా అంటే రిలీజ్ అయింది మటుకి ఫస్ట్ మొదటి సినిమా రిలీజ్ అయింది. ఓకే. కథ అంతకుముందు రసూల్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు భగీరథలో ఒక పాటలో డప్పులు కొడుతుంటాను. అది ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు ఒక పాటలో పెట్టారు, డ్రమ్స్ అవి వాయిస్తాను. అంటే ఫస్ట్ స్క్రీన్ మీద కనపడింది అయితే భగీరథ. రిలీజ్ అయిందేమో మొదటి సినిమా. ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా క్యారెక్టర్గా అయితే మనోడు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ షేర్ చేసుకుంది కాబట్టి భగీరథ అని చెప్పుకోవాలి. అయితే భగీరథలో అంటే జస్ట్ ఒక పాటలో. రవితేజ గారితో ఎక్కువ సినిమాలు కనపడ్డారు మీరు. రవితేజ గారితో 4 సినిమాలు చేసినట్టున్నారు కదా? భగీరథ, నిప్పు, వీర, షాక్లో చేసి హరీష్ శంకర్ గారు షాక్. అవును. రవితేజ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? రవితేజతో బాగుంటుందండి, ఎందుకంటే ఇది వెరీ ప్రాక్టికల్. మేబీ లైఫ్లో అన్నీ చూసి బై హార్డ్ వర్క్ వచ్చారు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. ఎవరు ఏంటి, ప్లస్ ఎవరన్నా మంచి టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎట్లా మాట్లాడుతుంటారా, రిజర్వ్ ఉంటారా? మీరు ఎలా ఉంటారు అసలు ఎట్లా? నేను పర్లేదండి అంత. అంటే రవితేజ అంత యాక్టివ్ కదా, రవితేజ సూపర్ యాక్టివ్. అవును. ఈజ్ వెరీ యాక్టివ్ అంటే. ఓకే. బట్ స్టిల్ అంటే
తను పర్ఫెక్ట్గా మాట అంటే మాట, అంటే చేస్తానంటే చేస్తాను, లేకపోతే ఎవరిని అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా, ఎందుకంటే ఆయన కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యారు కదా జర్నీ. ఎవరైనా కథ చెప్తే నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలేదు అంటే క్లారిటీ, అంటే ఒకళ్ళు తిప్పటం కానీ అవి కానీ చేయడు. ప్లస్ ఆర్టిస్టులు అందరిని, అంటే చాలామంది కొత్త ఆర్టిస్టులని ఆయన చేసే కొత్త సినిమాలకు కూడా ఎవరో బాగా చేస్తున్నారు, సినిమాలు చూసి వాళ్ళని పిలిపించి ఎంకరేజ్ చేయటం.